బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం వ్యవహారంలో రెండు పార్టీలు ఒకటే అన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణంలో ఈటెల రాజేందర్ కూడా భాగస్వామి అని ఆరోపించారు. నీళ్ల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఈటెల రాజేందర్ రావు గారు కూడా ఆ పార్టీలో భాగస్వామ్యం ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణకు తీసుకుంటే తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువకొచ్చి కాళేశ్వరం కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలేదు. అదే ఈటెల రాజేందర్ గారు కూడా అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. ఈ తప్పిదాలన్నీ జరిగినప్పుడు వీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యులు ఉన్నారు. ఇవాళ మాట్లాడుతుంటే మరి బీజేపీ ఉన్నట్టు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్కి మద్దతు పలికినట్టు కనబడతా ఉంది. హరీష్ రావు గారు ఇవాళ నాకు 3 నెలలు సమయం అని అడుగుతున్నాడు. 10 ఏళ్ళు ఏం చేశారు హరీష్ రావు గారు? మీరు 10 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు, దాంట్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా మీరు చేసిన తప్పిదాలని సరిదిద్దే క్రమంలో అధిక వ్యయాన్ని హెచ్చించి మేము ఆ ప్రాజెక్టులన్నీ రిపేర్ చేస్తా ఉన్నాం. మీరు కట్టిన ప్రాజెక్టులు 1-2 సంవత్సరాలు కుంగిపోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది అది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా హరీష్ రావు గారు మా పార్టీలోకి వస్తానంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నిజంగా వారు వస్తానని ఒక విషయాన్ని మాకు వెలుగుస్తే డెఫినెట్గా మా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. బీజేపీకి 12.5 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారం ఇచ్చి వారు ఏమి ఎలగబెడుతున్నారో చూస్తూ ఉన్నాము. మీలాంటి వాళ్ళకి నాలాంటి సామాన్యులకి ఏమైనా ఒరిగిందా ఈ 12.5 సంవత్సరాల్లో? నడ్డా వచ్చినా, మొన్న వచ్చిన నబీర్ వచ్చినా వారందరికీ నా సూటి ప్రశ్న ఒకటే. మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగులు చెప్పిన 12.5 సంవత్సరాలకి 25 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే తెలంగాణకి రండి, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడండి. కేవలం కార్పొరేట్ సెక్టర్ సంపన్న వర్గాలు ఇంకా సంపన్నులైనారు. 1,00,000 కోట్ల వాడు 4 లక్షల కోట్లకు ఎదగబాకినాడు. కానీ సామాన్యుడికి ఒరిగింది ఏం లేదు బీజేపీ ప్రభుత్వ హయాంలో. సో తెలంగాణ ప్రజలు ఏమన్నా తెలివిగా ఆలోచించారా? అన్నీ తెలిసిన తెలంగాణ ప్రజలు పోయి గోతులు ఎందుకు పడతారు?